సినీ ఇండస్ట్రీస్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్ చేశాడు. నిన్న ఐబొమ్మకు సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. అన్న నిన్న ఒక హాట్ కామెంట్ కూడా చేశారు సినీ ఇండస్ట్రీస్కి సంబంధించి. సినిమా తీస్తే బాగుపడేది కొంతమంది అంటూ కూడా మీరు మాట్లాడారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు, దేనికోసం మాట్లాడారు? ఇప్పుడు నేను ప్రజలు ఎవరైతే నా దగ్గరకు వచ్చి డిస్కషన్ చేస్తారో, డిబేట్ పెట్టుకొని అంటే మా ఇంటర్నల్గా మాట్లాడదాం, వాళ్ళు చెప్పింది నేను చెప్పడం జరిగింది. నేను 100% చెప్పింది కరెక్ట్. అది నేను ఏమన్నాను, ఇప్పుడు 1000 కోట్లతో సినిమాలు తీస్తాను అంటే అది బిజినెస్ లాగా. నువ్వు 1000 కోట్లు పెట్టి 3,000 కోట్లు సంపాదించాను. దానికోసం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, కావాలని టికెట్లు పెంచుకుంటారు. కానీ యాక్చువల్గా వాళ్ళు పెట్టుబడి పెట్టి, సరే కొంతమంది చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా ఆస్తులు అమ్ముకొని కూడా రోడ్ మీదకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఏదైతే మూవీలు ఫ్లాప్ అయ్యి కూడా. నేను దానికి ఏమంటే అది ఒక బిజినెస్ టైపు. కానీ దాన్ని అంత మాత్రం పబ్లిక్లోకి తీసుకొచ్చి పబ్లిక్లో మాట్లాడడం. ఇప్పుడు ఐబొమ్మ రవి ఎక్కడైనా వైజాగ్. ఈ ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం 99% ప్రొడ్యూసర్లు ఎక్కడి నుంచి ఉన్నారు? ఆంధ్ర నుంచి ఉన్నారు. వాళ్ళే తెలంగాణలో కూర్చొని ఇవన్నీ అంటే చేసేది వాళ్ళే. తెలంగాణ వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరు. ఏదో ఒక దోచుకునేది గీచుకునేది మా రక్తంలోనే లేదు, తెలంగాణ రక్తంలో. వీళ్ళు చేసేటి అన్నీ మనం ఇప్పుడు టీవీలలో చూసుకుంటున్నాం ఇష్యూస్ అని. ఇప్పుడు 1000 కోట్లు పెడతారు, 2000 కోట్లు లాభం వస్తుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తుందని చెప్తున్నారు. మీకు టికెట్లు పెంచాలంటే వర్క్ పని చేసిన వాళ్ళకు కూడా మీరు 20% ఇస్తా అంటేనే చేస్తాను. 100% అట్లా చేస్తేనే మొత్తం కింది లెవెల్లో పనిచేసే వాళ్ళకి అందరూ బాగుపడతారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తుంది. మంచి స్కీమ్ ఇది. కానీ వీళ్ళందరూ వాళ్ళ కోసము ఇంకోటి కూడా పబ్లిక్ కూడా చాలామంది కొంచెం చెప్పేది ఏంటంటే, ఒక కమిషనరు పక్కన యాక్టర్లను పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టింది అనేది కొంచెం నెగిటివ్గా పోతుంది. ఇట్లా చాలామంది పైసలు బొడగొట్టుకున్నారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకున్నారు. దాంట్లో ఒక 2-3 ప్రొడ్యూసర్ మీద నాకు అందరు చెప్తున్నారు ఎన్నో కేసులు ఉన్నాయంట. అట్లాంటి కేసులు ఉన్న వాళ్ళని కూడా కమిషనర్ పక్కన పెట్టుకోవడము నెగిటివిటీ పోతుంది. అట్లాంటి ఇంకా జరగొద్దు. ఎవరే అధికారులు ఏదైనా తప్పు చేస్తే అధికారులు నన్ను పబ్లిక్ అనరు, గవర్నమెంట్ అంటారు, మమ్మల్ని అంటారు, ఎమ్మెల్యేని అంటారు, వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వాళ్ళని ఏమన్నారు. కాబట్టి అట్లాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి నేను జనరల్గా పబ్లిక్ అనేది నేను చెప్పినాను. సో పబ్లిక్ ఎటుపక్క ఉంటుంది, ఇప్పుడు రాజకీయంగా మేము కూడా అటుపక్కనే ఉంటాము. సో అంటే మొత్తంగా తెలంగాణ కొంతమంది ఐబొమ్మ రవికి సంబంధించి రాబిన్హుడ్ అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజంగా ఒకవైపు ప్రజల నుంచి రాబిన్హుడ్ అంటుంటారు, మీ వైపు నుంచి రవిని ఎట్లా చూస్తారు? రాబిన్హుడ్గా చూస్తారా, కేసులో దోషిగా చూస్తారా? అది కోర్టులో ఉన్నది ఇప్పుడు విషయం. న్యాయస్థానం ఏది తీర్పిస్తే ఆ తీర్పుకు నేను కట్టుబడి ఉంటాను. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు దొంగతనం చేసిన వారు దొంగనే అంటారు. ఇప్పుడు దొంగతనం ఎవరి దగ్గర చేసిండ్రు అనేది కూడా ఒక పాయింట్. రాబిన్హుడ్ అంతా అక్కడ దగ్గర రాజుల దగ్గర పైసలు కొట్టేసి పేదవాళ్ళకి ఇచ్చేది. ఇది కూడా అట్లా అని ప్రజలు అంటున్నారు. అది నేను కూడా చూస్తాను. అవును, ప్రజలు రాబిన్హుడ్ అంటున్నారు కదా, కరెక్టే కదా నేను అంటున్నాను. అంటే నిత్యం వార్తల్లో నిలవడానికి అనిరుద్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. దాని మీద మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? ఇప్పుడు వార్తలు నిలబడేదానికి వస్తున్నానా, లేకుంటే నేను మాట్లాడేది క్లారిటీగా పబ్లిక్ అనుకునే విషయాలపైన నేను మాట్లాడుతున్న దానికి వార్తలు వస్తుంది. కానీ నేను ఏదంటే అది మాట్లాడితే మీరు వేస్తారు. రోజు మీరు రండి, రోజు మాట్లాడితే రోజు వార్తలు మీరు వేస్తారా? ఏదైతే కరెక్ట్ మాట్లాడుతున్నా అది వార్తలు వస్తుంది. సో చూస్తున్నా మొత్తంగా నేనేం మాట్లాడినా కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల గురించే ఉంటుంది తప్ప పర్సనల్గా ఏది ఉండదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశాన్ని కూడా తను సహించబోనని చెప్పి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి.